అమిత్ షా తరపున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. 30 రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు. దీన్ని ఖండిస్తున్నారు. నాపై కేసులు లేవు రావు, ప్రతిపక్షాలను నాశనం చేయాలన్న ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదు అని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ అన్నారు. రెండోది బీజేపీ స్కామ్లు, మూడవది టీటీడీ. నేను ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు ఎక్కడనో, టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అని. దానిపైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాలుగవది వెంకటేశ్వర యూనివర్సిటీ, ఐదవది హెల్త్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్. రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్లో అమిత్ షా తరఫున. ఏం పెట్టారనంటే 30 రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నిటినీ కోల్పోతాడు అని పెట్టారు. దీన్ని నేను ఖండిస్తున్నా. నాకేం కేసులు లేవు, రావు కూడా. కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలి, పైకి రావాలి. 30 days ఒక క్లాసు పెట్టి, ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి 30 రోజులు దాటాడు, ఏంది ఇంకా ఆయన పోకూడదా పార్లమెంట్కి, అసెంబ్లీకి? చెవిరెడ్డి ఉన్నాడు, 30 రోజులు దాటాడు, ఆయనకు పోకూడదా? రాజశేఖరుడు కొడుకున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది. దాంతో తొందరపడకూడదు. ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు. కానీ వాళ్ళు తొందరపడ్డారు. నిన్న బిల్లు కూడా పెట్టేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది. దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. నేను 2 నెలల నుంచి అరుస్తా ఉన్నా, ప్రతి వీధిలో అరుస్తున్నా. ఈరోజు మేమంతా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి 2 అంశాలు వాళ్ళ గురించి, భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నా. వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు, రావచ్చు, మాట్లాడచ్చు. మొదటిది బ్యాంకుల్లో గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది. ఎవరిది రుణమాఫీ చేశారు? రైతులది కాదు, మహిళలది కాదు, పేదోళ్ళది కాదు, ఎవరిది కాదు. 100 కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళ రుణాల్ని మాఫీ చేశారు. ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ నేరుగా, సూటిగా, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్ను మీరు రుణాలు మాఫీ చేశారు? గుజరాత్లో ఎంత, ఆంధ్రాలో ఎంత, తమిళనాడులో ఎంత, బీహార్లో ఎంత? మీరు ఏమి తీసుకొని వెనకాల, ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంతా. మరి ఇక్కడ 14.5 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 10% తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఇది బయటపడాల్సిన అవసరం. ఇది మీడియా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎక్కడో మీడియా ఆకాశం చూస్తా. రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు, మీకు తెలియదు, మీ మేనేజర్లకు, మీ మీడియా హెడ్లకు కూడా తెలియదు. హెడ్లు లేనట్టున్నాయి. నేను విమర్శిస్తున్నా మీడియాని. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు చౌకగా. ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు, రష్యా నుంచి వచ్చే చమురులో తేడాలు ఉన్నాయి. రష్యా వాళ్ళు సలీస్గా ఇస్తున్నారు మనకు.
మిలియన్ల లీటర్లు. మరి వాళ్ళు ఇచ్చేది 25 రూపాయలకు లీటర్ ఇస్తున్నారు డీజిల్. మనం ఇక్కడ తెచ్చుకుంటున్న క్రూడ్ ఆయిల్ని వాళ్ళు రష్యా వాళ్ళు చౌకగా ఇచ్చేటువంటి 25 రూపాయలు లీటర్కి ఇచ్చేటువంటి ఆ చమురుని మీరు ఎంతమంది కస్టమర్లకి ఇక్కడ ఇస్తున్నారు? పెట్రోల్ బంకుల్లో ఆడు చౌకగా ఇస్తున్నాడు. మరి ఇరాన్ నుంచి వచ్చిన దానికి 100 రూపాయలు పెట్టుకుంటున్నావు, రష్యా నుంచి వచ్చిన దానికి 100 రూపాయలు పెడుతున్నావు. మరి ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు? ఎవరెవరికి రష్యా నుంచి వచ్చినటువంటి చమురు మీరు ఇస్తున్నారు? రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఎవరికి ఇస్తున్నారు? ఆ ప్రయోజనాన్ని ఎన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఏ పద్ధతిలో ఇస్తున్నారు? ఇది స్కామ్. దీని గురించి పట్టించుకోడు, అవసరం లేదు. ఆడేవాడు ట్రైబ్ ఒకడు ఆడాడో తిన్నాడంటే పరికిస్తున్నారు అందరూ, 100 మంది. రైటా, మీకు కావాల్సినంత తిండి ఉంది, పట్టుకోండి. ఇది 2 స్కామ్లు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జవాబు చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, నేను అడుగుతున్నాను. మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన నిన్న ఎవరో ఒక ఫ్రెండ్ ఎక్కడి నుంచో మాట్లాడాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు.